మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యయంలో శని సంచారం, తృతీయంలో గురు సంచారం వల్ల వీరికి ఏనాడు శని నడుస్తున్నప్పటికీ శని మీనంలో వీరికి చక్కగా ఉన్నారు. కొన్ని అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమందికి ఇబ్బందికరంగా ఉన్నా కొంతమందికి మటుకి ఏలినాడు శని వీరికి బాగా కలిసి వస్తుంది. శని మీనంలో చాలా చక్కగా బలంగా ఉన్నారు కాబట్టి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఏదైనా ఒక కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుడతారు. నలుగురిలోనూ ఒక గొప్పగా ఏదైనా చేయాలి, నలుగురు కోసం కాకపోయినా మన కోసం మనం చేసుకోవాలి, కెరియర్ మీద ఫోకస్ చేసుకోవాలి, వ్యాపార అభివృద్ధి పెంచుకోవాలి అనే యోచన చేస్తారు. విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూలపడతాయి. సంతానపరంగా వివాహపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. చక్కగా మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంతానం కలుగుతుంది. అయితే వారి ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త వహించండి. అలాగే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, ఒక స్థలాన్ని అమ్మి ఇంకో చోట స్థలం కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తోంది. లాభాపేక్ష లేకుండా మీరు గట్టిగా కృషి చేస్తారు. ఆ కృషి ఫలితం ఎక్కువగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అయితే ఎవరు ఎన్ని చేసినా ఇటు చుట్టాల పరంగా కావచ్చు, అటు బయట వర్గం కావచ్చు, ఈర్ష్య ద్వేషాలు అవన్నీ ఎక్కువగా ఏర్పడతాయి. అవేవి మీరు పట్టించుకోకుండా ఎవరు ఎలా ఉన్నా మన దారి మనదే, మన ధోరణి ఎప్పుడు మార్చుకోవద్దు, ముక్కుసూటిగానే వెళ్దాం, న్యాయంగా ఉందాం అనే ఆలోచన ఉంటుంది. ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి. వచ్చిన ధనం కంటే ఒక 2-3 రూపాయలు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. అలాగే రాహుకేతులు మారారు. ఈ రాహుకేతులు మారడం వల్ల కూడా కొన్ని శుభ ఫలితాలు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయ వ్యవహారాలు, విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డ్, వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కూడా వారాంతంలో మంచి శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం కలిసి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టాలు తగిన ప్రతిఫలం అంతగా కాకపోయినా కొద్దో గొప్ప ఈ వారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనుకోకుండా ఒక మంచి ఉద్యోగం పిలిచి ఇవ్వడం అనేది ఒక మంచి తరుణం అని చెప్పచ్చు. మొత్తం మీద మేషరాశి వారికి గత 2-3 వారాల కంటే ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. ప్రతిరోజు నాగసింధరం ధరించండి. అమ్మవారికి ఆరవల కుంకుమతోటి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. అలాగే వీరికి ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య అభిషేకాలు చేయడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.